ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణ యోగము 92వ రోజు 9th డిసెంబర్ 2020. Okay. When the sage rests in his own self, with his intelligence firmly established in the inner self, what pleasures can bind him in this world? Akkadiki aapam nenu. Okay. Vasishtha continued. చదవండి. One who engages himself in enquiry is not tempted by distractions. ఎవరైతే ఆత్మవిచారణలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వరు. టెంప్ట్ అవ్వడం అంటే తెలుగులో ఏమంటామండి? అంటే లోభత్వం, అంటే ఇటు అటు వెళ్ళాలని మనస్సు ఉండదు వాళ్ళకి. ఏది పొందాలని కానీ ఏది అనుభవించాలని కానీ ఉండదు. The eyes but see. The eye. The eyes. Okay. But see. S-E-E. E-Y-E-S, eyes ఆ? E-Y-E-S. కళ్ళు కేవలం చూడగలం. మేడం ఈ వాయిస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, కళ్ళు కేవలంగా చూడగలం. The notions pleasant, unpleasant, etc. arise not in the eyes but elsewhere. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇలాంటి అభిప్రాయాలని కళ్ళలో ఉండవు, ఇంకో దగ్గరే ఇవన్నీ జనిస్తున్నాయి. కళ్ళు కేవలం చూడడమే చేస్తాయి. It is even so with the other senses. మిగతా ఇంద్రియాలు అంతే. ఆ ఇంద్రియాల పని చేస్తాయి, కానీ బాగుంది బాగులేదన్న చాయిస్ వాటికి ఉండదు. Hence the sense functions are not evil. అందుకని ఇంద్రియాలు చేసే పని చెడు కాదు, అవి కేవలం వాటి పని చేస్తున్నాయి. If egoistic thought is linked to these sense functions, there is mental agitation. అది అహంకారపూరితమైనటువంటి భావన ఈ ఇంద్రియాలకు గాని కలిపితే అప్పుడే ఇలాంటివన్నీ మొదలవుతున్నాయి. O eyes, the objects of your experience arise and fall. ఓకే, ఓ కళ్ళు అని ఏవైతే మీరు అనుభూతి చెందుతున్నారో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. And they are but appearances. అవి కేవలంగా దృశ్యాలే. Do not let your gaze linger on them. మీ దృష్టి వాటి మీద వేలాడకుండా చేసుకోండి, అంటే వాటికే అతుక్కుపోకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పిన, కళ్ళు చూడడానికి తప్పు లేదు, ఏ ఇంద్రియం అనుభవించడంలో తప్పు లేదు, కానీ అనుభవం తిరిగి కావాలని అనుభవానికే అతుక్కుపోవడమే తప్పు. Lest the eternal indwelling consciousness suffer mortality. ఒకవేళ మీరు కానీ అలా అతుక్కుపోతే, అంటే కళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు కదా, అప్పుడు అనంతమైన చైతన్యం, అమృతత్వంలో ఉన్న చైతన్యం మూతిని పొందుతుంది, అంటే పరిమితం అయిపోతుందని. Be an onlooker that you truly are. కేవలంగా దృష్టగానే ఉండండి, మీరు నిజంగా అలాగే ఉన్నారు. Oh mind, countless scenes are seen by the eyes. అనంతమైన లెక్కలేనన్ని దృశ్యాలు ఓ మనసా కళ్ళ చేత చూడబడ్డాయి. In accordance with their natural function. అంటే సహజమైనటువంటి పనితోటి
అనంతమైనటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు, కళ్ళవి చూస్తున్నాయి. Why do you get involved in them? మీరు అందులో ఎందుకని మునిగిపోతూ ఉంటారు? అంటే ఇన్వాల్వ్ అవడం అంటే వాటితో బంధం కలిగి ఎందుకుంటారు? Indeed, it is through repeated thinking that this ignorant relationship is strengthened. రిపీటెడ్ థింకింగ్ అంటే తిరిగి తిరిగి ఆలోచించడం వల్లే ఈ రకమైన అజ్ఞానపూరితమైన బంధము బలపడుతుంది. అంటే తిరిగి తిరిగి అదే విషయాన్ని మనం చింతన చేస్తూ ఉంటాం. అందువల్ల ఇంద్రియాలతో అనుభవించిన విషయాల్ని తిరిగి తిరిగి దాన్ని మీద మనస్సు పెట్టడం వల్లే దాంతో లంపటం ఏర్పడుతుంది. But I shall now destroy it through right enquiry. నిజమైన రైట్ ఎంక్వైరీ అంటే కరెక్ట్ విచారణతో ఇప్పుడు దాన్ని నేను నాశనం చేస్తాను. When ignorance is destroyed, such illusory relationship between seen, sight and mind will never again arise. భ్రాంతి అనేది ఎప్పుడైతే పోయిందో, అజ్ఞానంతో కూడిన భ్రాంతి, అప్పుడు ద్రష్ట, చూసేవాడు, చూడబడేది ఇవేవి కూడా ఉండవు. The mind alone provides the senses with their intelligence. మనస్సే ఈ ఇంద్రియాలన్నిటికీ వాటి యొక్క తెలివినిస్తుంది. Hence, this mind should be destroyed. అందుకని మనస్సుని నాశనం చేయాలి. For a very long time, this ghost of a mind generated countless evil notions like lust, anger, etc. చాలా కాలం ఈ మనస్సు నుంచి ఎన్నో చెడు రకమైన ఉద్దేశాలు, అంటే లస్ట్ అంటే విషయ భోగాలు, ఇలాంటి మీద ఆసక్తి, ఇవన్నీ జనించాయి. ఓకే. Now that the ghost has been laid, ఇప్పుడేమో ఆ ఘోస్ట్ అంటే ఆ రాక్షసి, ఆ దయ్యం పోయింది గనక లైడ్ అనా laid, L-A-I-D. ఓకే, అణచబడిపోయింది గనక I laugh at my own past foolishness. నేను ఇప్పుడు నాకున్నటువంటి గత మూర్ఖత్వానికి నేను నవ్వుకుంటున్నాను. అంటే ఇలాంటి మూర్ఖమైన పనులు చేసేనా ఇంత పోలీసుగా అని. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. అణిచేస్తే అప్పుడు ఆ ఫూలిష్నెస్ కూడా పోతుంది. శ్లోకం చదవండి. మృతం మనో మృతా చింత. అంటే మృతం మనస్సు యొక్క చింత మృతం అయిపోయింది, అంటే చనిపోయింది. మృతా చింత మృతో అహంకార రాక్షస. అది అంటే ఇప్పుడు సేమ్ థింగ్ చెప్తున్నారు. అహంకారం అన్న రాక్షసుని ఇప్పుడు ఇంకా లేనే లేదు. విచార మంత్రేణ సమః. ఓకే. స్వస్థః తిష్టామి కేవలం. స్వస్థః ఇష్టామి కేవలం అంటే విచార మంత్రంతో సరి సమానమైనది ఇంకేంటి ఉన్నది, నాకు సరి సమానంగా ఇష్టం ఉన్నది ఇంకేంటి ఉంది. విచారం మేడం మీ వాయిస్ మళ్ళా లోకి వెళ్ళిపోయింది. విచారణ అనే మంత్రంతో ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది. విచారణ అనేటువంటి మంత్రంతో సమస్తము నాశనం అయిపోయి, అహంకారము, మనస్సు, ఇవన్నీ. అందుకని దాంతో సరితుల్యమైనది మరొకటి లేదు, నాకు ఇష్టమైనది ఇంకేంటి లేదని. The mind is dead. All my worries and anxieties are dead. అది మనస్సు ఎప్పుడైతే చనిపోయిందో ఆ మనస్సుతోటి జనించినటువంటి అన్ని ఆతురతలు, బాధలు అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. The demon known as ego sense is dead too. అదే అహంకారం అనే రాక్షసి కూడా నాశనం అయిపోయింది. All this has been brought about through the mantra of enquiry. అది ఇది విచారణ అనే మంత్రంతో ఇవన్నీ సంభవం జరిగాయి, ఇవన్నీ జరిగాయి. I am free and happy now. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాను. All my doubts have ceased.
నాకున్నటువంటి సందేహాలన్నీ పోయాయి. I am without the fever of agitation. ఇప్పుడు నాకు ఏ రకమైనటువంటి యాజిటేషన్ అంటే ఆతురతలు అవి ఇవి ఏవీ లేవు నాకు. Whatever I am. నేను ఏమిటై ఉన్నానో అదే నేనై ఉన్నాను. But without craving. కానీ ఏ కోరికలు లేకుండా ఉన్నాను. When the mind ceases to be, the craving ceases to be too. మనస్సు ఎప్పుడైతే లేదో కోరికలు కూడా స్టాప్ అయిపోతున్నాయి. When the mind is dead and the craving is dead. మనస్సు ఎప్పుడైతే చనిపోయిందో కోరికలన్నీ పోతున్నాయి, చనిపోతాయి. Delusion has vanished and egolessness is born. అప్పుడు భ్రాంతి అనేది పూర్తిగా అదృశ్యమైపోయి నిరహంకార స్థితి అనేది ఉద్భవిస్తుంది. Hence, I am awakened in the state of wakefulness. అందుకని నేను ఇప్పుడు జాగరూకత అనే దాంట్లో అవేకెన్ అయ్యాను. అంటే అవేర్నెస్ అనే దాంట్లో అవేకెన్ అయ్యాను అన్నమాట. అంటే వచ్చింది. When there is only one truth and diversity has no reality at all. ఎప్పుడైతే ఒక్కటే ఒకటి పరమ సత్యం అయి ఉండగా ఈ భిన్నత్వం అన్నదానికి అసలు ఎక్కడ అవకాశమే లేదు. What shall I investigate? ఇప్పుడు నేను కొత్తగా కనిపెట్టవలసిందే ఉంది. I am the eternal self that is omnipresent and subtle. నేను సూక్ష్మతరమైన అంతటా వ్యాపించి ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మనై ఉన్నాను. I have reached that state of reality which is unreflected in anything. నేను అలాంటి స్థితిని పొందాలి, అందులో ఏది కూడా అంటే రిఫ్లెక్ట్ అవ్వకూడదు, ఏది కూడా దృశ్యంగా కనబడకూడదు. Which is beginningless and endless. దానికి అంతు లేదు, దానికి ఆరంభం లేదు. And which is utterly pure. అది పవిత్రమైనది. Whatever is and whatever is not. ఏదైతే ఉందో ఏదైతే లేదో అంటే అది ఉంది, అది లేదు. లేదు ఎందుకు అంటే ఇంద్రియాతీతమైనది. ఉంది అన్నది మాత్రం మనస్సుకు అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా అది ఉంది. The mind and the inner reality are all the one infinite consciousness. మనస్సు, ఆంతరంగిక సత్యం ఇవన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి ఈ అనంతమైన చైతన్యంలో. Which is supreme peace beyond comprehension. అదే అనంతమైనటువంటి శాంతి, అర్థం చేసుకోవడానికి అతీతమైన శాంతి ఉంది. And by which all this is pervaded. దానివల్ల ఇదంతా కూడా ఉన్నది. దేనివల్ల ఆ అనంతమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యంతోనే ఈ సమస్తము ఉన్నది. Let the mind continue to be or let it die. ఆ మనస్సు లెట్ ద మైండ్ కంటిన్యూ టు, మనస్సు ఉంటే ఉండని, లేకపోతే లేకపోని. What is the sense in inquiring into all this? దీని అంతటినీ విచారణ చేయడంలోని అర్థం ఏమిటి? When the self is established in utter equanimity. ఎప్పుడైతే పూర్తి సమతుల్యతతో ఆత్మతత్వమే ఉన్నప్పుడు ఇవన్నిటితో నాకు సంబంధం ఏమిటని, అంటే మనసుతో కానీ మరొకటి అది ఉంటే ఏమిటి, దానికి లేకపోతే నాకు సంబంధం ఏమీ లేదు. I remained in a conditioned state as long as I was foolishly engaged in this enquiry. దే రిమైననా, హీ రిమైననా ఏమిటి? I remained in a state, I remained. conditioned state. ఒకసారి ఐ రిమైండ్, Hmm. అది అర్థం కాలేదు అందుకని. అంటే ఇన్నాళ్ళు నేను ఈ ఫూలిష్ స్థితిలోనే ఉండిపోయాను, ఎంక్వైరీ అనే దాంట్లో చేస్తూ, విచారణ చేస్తూ. Now that through this enquiry
I have reached the unconditioned being. ఇప్పుడు నేను ఈ ఎంక్వైరీ ద్వారా అన్కండిషన్ అంటే అనంతమైన స్వేచ్ఛాయుతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొందేది. Who is the enquirer? Hmm? Who is the enquirer? ఎంక్వైరీ అంటే విచారణ చేస్తున్నది ఎవరు? Such thoughts are utterly useless. ఇలాంటి ఆలోచనలు ఏవి పనికిరానివే. Now that the mind is dead, మనస్సు ఇప్పుడు లేకపోవడం వల్ల they may revive this ghost known as the mind. నౌ ద మైండ్ ఈస్ డెడ్. Now that the mind is dead, they may revive this ghost known as the mind. మళ్ళీ అదేమిటది? వాక్యం కరెక్ట్ గానే చదువుతున్నారా? అవును మేడం. నౌ దట్ ద మైండ్ ఈస్ డెడ్ అంతేనా? దానికి ముందు ఇది ఉంది కదా, సచ్ థాట్స్ ఆర్ అటర్లీ యూస్లెస్. నౌ దట్ ద మైండ్ ఈస్ డెడ్, దే మే రివైవ్ దిస్ గోస్ట్ నోన్ యాజ్ ద మైండ్. అంటే దే అంటే సచ్ థాట్స్ అన్నమాట. అవి మళ్ళీ కూడా ఈ గోస్ట్ అంటే ఈ దయ్యం అనేటటువంటి ఇలాంటి మనసును తిరిగి జాగరూకం చేయొచ్చు. Hence, I abandon all these thoughts and notions. అందుకని నేను ఈ అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు అన్నిటినీ అబాండన్ అంటే వదిలిపెట్టేస్తాను. Contemplating the Om. Contemplating the Om. ఓంకారాన్ని జపించి నేను ఇవన్నిటినీ వదిలేస్తాను. I shall remain in the self in total inner silence. నేను ఇప్పుడు నా ఆత్మతత్వంలో పూర్తి ఆంతరంగికమైనటువంటి శాంతిలో ఉంటాను. The above line of enquiry was adopted by the sage Samvarta, who himself described it to me. సంవర్త కదా, సంవర్త అనే మహర్షి ఇవన్నీ నాకు చెప్పాడు. ఆయనే తనంతట తానుగా ఇవన్నీ నాకు వివరించి చెప్పాడు. Vasishtha continued. There is another mode of enquiry which was adopted by the sage Vita Havya. ఏంటంటే గీత భవ్య, భీత భవ్యవా? Vita Havya, ha VYA. భీత హవ్య, VITA HAVYA. Vita Havya. BHITA. అవును, గీత హవ్య అని అంటున్నాను. ఓకే, అటువంటి సేజ్ ఇంకొక సేజ్ ఉన్నారు మహర్షి, అది మళ్ళీ చదవండి. దేర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ సేజ్ గీత హవ్య. There is another mode of enquiry which was adopted by the sage Vita Havya. వీతవా, విఐవా? VITAHAVYA. అంటే వీతహవ్యుడు అనే ఒక మహర్షి మరో రకమైనటువంటి విచారణ పద్ధతిని ఆయన చేసేది. అంటే ఆయన అడాప్టెడ్ అంటే అవలంబించేది. This sage used to roam the forests in the mountain ranges known as Vindhya. వింధ్య అనే దగ్గర ఈయన వింధ్య పర్వతాల్లో తిరుగుతూ ఉండేవాడు అనమాట, అక్కడ ఉన్నటువంటి అరణ్యాల్లో. At one stage, he became totally disenchanted with the affairs of the world. ఒక స్థితి వచ్చేసరికల్లా ఆయన ప్రపంచ వ్యవహారంతో ఏమీ ఆకర్షితం పోయింది, అంటే ఇష్టం పోయింది. Which create delusion. అది అంటే ఇదే భ్రాంతిని కలగజేస్తుంది కనుక ప్రపంచ వ్యవహారాలు దాంతో ఆయనకు రక్తిపోయింది. And through the contemplation which is free from all perverse notions and thoughts. అందుకని ఏ రకమైనటువంటి పర్వర్స్ అంటే పక్కకి తొలగించేటటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఆయన ఇప్పుడు ఫ్రీగా ఒక్క ఆత్మతత్వంలోనే ఉంటున్నాడు. He abandoned the world as a worn out illusion.
వదిలే అంటే వార్న్ అవుట్ అంటే ఎలా అయితే మనం తీసేస్తాము అన్నిటిని బట్టలు అవి మార్చేస్తాం పూర్తిగా తీసేస్తాం కదా, అలాగే అతను ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా తీసి పారేశాడు. దానివల్ల భ్రాంతి వస్తుంది. He entered his hermitage, seated himself in the lotus pose, తన ఆశ్రమంలో చవడి పద్మాసనంలో కూర్చుని and remained firm like a mountain peak. ఒక పర్వతం ఎలా అయితే స్థిరంగా ఉంటుందో, మౌంటైన్ పీక్ అంటే పర్వతాగ్రం, అలా కూర్చున్నాడు అనమాట అంత నిశ్చలంగా. Having withdrawn the senses and having turned the attention of the mind upon itself, ఆయన ఇంద్రియాలన్నింటినీ వాటి వాటి పనుల నుంచి విత్డ్రా మేడం మీ చేస్తాడు. వాయిస్ కొంచెం పెంచండి మేడం, వినపట్ల అవునా? కొంచెం ఇంకా కొంచెం సౌండ్ పెంచితే బాగుంది. స్లోగా డౌన్ అయిపోతుంది మీ వాయిస్. కారణం తెలియట్లేదు. కొంచెం దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది మేడం. ఆయన ఇంద్రియాలన్నింటినీ విత్డ్రా చేసాడు. హ్యావింగ్ విత్డ్రాన్ హిస్ సెన్సెస్, తర్వాత And having turned the attention of the mind upon itself, మనస్సు కూడా అక్కడ దాని నుంచి లాగేశాడు, దాని పనుల నుంచి. he began to contemplate as follows. ఆయన ఈ విధంగా విచారించడం అంటే ఆలోచించడం మొదలెట్టాడు. How fickle is the mind. మనస్సు ఎంత చంచలమైంది. Even if it is introverted, it does not remain steady. పోనీ అని బయట నుంచి లోపలికి తీసుకొచ్చినా అది ఎప్పుడు నిశ్చలంగా ఉండదాయే. But gets agitated in a moment like the surface of the ocean. అది ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే సముద్ర యొక్క ఉపరితలం అలాగే కెరటాలతోటి అది ఎప్పుడు కదులుతూ ఉంటుందో అలాగే కదులుతూ ఉండేది. Tied to the senses, it bounces again and again like a ball. ఇదేమో ఇంద్రియాలతో కలిసి ఒక బంతిలాగా తిరిగి తిరిగి కొట్టబడుతూ ఉంది. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. త్వజ దేవానుగృహ్ణాతి వృత్తిః ఇంద్రియవర్ధితాః యస్మాన్ నివార్యతే తస్మిన్ ప్రోన్మత్త ఇవ ధావతి. అంటే బుద్ధి ఏమో ఇంద్రియాలతోటే కలిసిపోయింది, దాన్ని ఏమో నివృత్తి చేయడం వల్ల లాస్ట్ లో ఏంటి లాస్ట్ రెండోది నివార్యతే తస్మిన్, దాన్ని అలా నివారించడం అంటే అలా కాకుండా చేయడం వల్ల ప్రోన్మత్త ఇవ ధావతి. మతోన్మత తస్మిన్ ప్రోన్మత్త ప్రోన్మత్త ఇవ ధావతి. మొత్తుడిలాగా అంటే మత్త స్థితిలో ఉన్నవాడిలాగా భావతి అంటే కనిపిస్తున్నాడు అన్నమాట, ఫీల్ అవుతున్నాడు. అంటే ఇంద్రియాలని సెన్సెస్ నుంచి విత్డ్రా చేసేసి అదే పై చెప్పిన దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. Having been nourished by the senses, the mind grasps the very objects that it has given up. వదిలేసినవన్నీ మనసు పట్టుకుంటుంది మళ్ళీ ఇంద్రియాలతో కలిసినప్పుడు. And like a demented person, it runs after the very things from which it had been restrained. అది అప్పుడు ఎలా అయితే మనస్సు బాగులేని వాడు పరిగెడుతూ ఇటు అటు పరిగెడతాడో పిచ్చివాడు లాంటి వాడు, ఆ విధంగా అప్పుడు ఇటు అటు కూడా పరిగెడుతూ ఉంటుంది. మళ్ళీ చదవండి. లైక్ ఏ డిమెంటెడ్ పర్సన్, it runs after the very things, అది విషయాలన్నిటి వెనకాల ఇది పరిగెడుతూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడైతే మనస్సు నిగ్రహించలేదో from which it had been restrained. ఇన్నాళ్ళు దేని నుంచి నిగ్రహించబడిందో మళ్ళీ దాని వైపే పరిగెడుతూ ఉంటుంది. It jumps from one object to
other like a monkey. ఒక కోతిలాగా ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి అది అలా జంప్ చేస్తూనే ఉంటుంది, గెంతుతూనే ఉంటుంది. I shall now consider the character of the five senses through which the mind thus gets distracted. ఇప్పుడు నేను ఈ 5 ఇంద్రియాలని కన్సిడర్ చేస్తాను. వాటి ద్వారానే ఈ మనస్సు 4 రకాలుగా వెళ్ళిపోతుంది. O senses, has the time not yet arrived for you? ఓ ఇంద్రియాలు, మీ టైం ఇంకా మీకు రాలేదు, అంటే మిమ్మల్ని నిగ్రహించే టైం రాలేదని చెప్పడం. Arrived for you all to attain self knowledge. ఇంకాను ఆత్మజ్ఞానం పొందే సమయము రాలేదు. Do you not remember the sorrow that followed your pursuit of pleasure? మీకు గుర్తు లేదా మీరు సుఖం కోసం వెతుక్కోవడం వల్ల ఎన్ని దుఃఖాలు పాలవుతున్నారో? ఇంద్రియాలను అడ్రస్ చేసి చెప్తున్నాడు ఆయన. Then give up this vain excitement. అందుకని వదిలేయండి, ఎన్ని దుఃఖాలు పాలవుతున్నారో కదా. అందుకని ఈ వృధా ఎక్సైట్మెంట్ అంటే ఈ ఉద్రేకాలన్నీ వదిలేయండి, తాత్కాలికమైన భోగానుభవాలు అన్ని వదిలేయండి. Truly, you are inert and insentient. నిజంగానే నువ్వు జడమైన దానివి, అంటే అదే ఇన్సెన్షియంట్ అంటే శాశ్వతమైన దానివి. You are the avenue through which the mind flows out to reach objective experience. అంటే ఈ మనస్సు దేని ద్వారా, అంటే ఇంద్రియాల ద్వారా వెళ్తుంది కనుక మీరు ఆ మనస్సు బయటికి వెళ్ళేటటువంటి అవెన్యూస్ అంటే ద్వారాలు అన్నమాట, అంటే అటువంటి లెట్అవుట్స్ అని, త్రూ విచ్ మనస్సు మీ ద్వారానే బయటికి వెళ్ళి, అంటే ఇంద్రియాలకు చెప్తున్నాడు అనమాట, మీ ద్వారానే మనస్సు బయటికి వెళ్తోంది, బహిర్గతం అవుతోందని. మీరేమో ఓ ఇంద్రియాలు, మీరు నిజమైన వాళ్ళు కాదు, మీరు కేవలంగా అసత్యం. There is no connection whatsoever between you and the consciousness, which is the self. మీకు ఆత్మతత్వమైనటువంటి ఆ పరమ చైతన్యానికి ఏ సంబంధము లేదు. In the very light of the consciousness, which is non-volitional. ఇన్ ద వెరీ రైట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్, అంటే ఆ పూర్తి ఆ కాన్షియస్నెస్ యొక్క వెలుగులో, ఆ చైతన్య వెలుగులో మీకేమీ అస్తిత్వమే లేదు. వొలిషనల్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, మీకు తెలుసా? మర్చిపోయాను, నేను చూసాను అంతకుముందు. కూడా చూసాను మేడం, మర్చిపోయాను. చెప్తాను. నేను మర్చిపోయాను, అంటే గస్ మీనింగ్ చెప్పడం కాదని నేను అలా అడుగుతున్నాను. ఒక సెకండ్ మేడం. ఓకే, వినపట్లేదు ఏది ఆ మీనింగ్ చూస్తున్నారు. వొలిషనల్ వాల్యూషన్ అంటే టు ఫ్రీలీ చూజ్ అని రాస్తుంది, అది ఫ్రీ చాయిస్ అని. ఫ్రీగా యు టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్ అని వాల్యూషన్ అని.
అక్కడ మరి మీరే ఇన్వల్యూషన్ అంటే దానికి వ్యతిరేకం. అక్కడ ఏముంది తులసిరామ్ గారు మీరు చూసిన దాంట్లో? మేడం ఒక సెకండ్ మేడం. The power to choose something freely or to make your own decisions అని volition అని. వొలిషనల్ అంటే సంకల్పము ఉద్దేశం అని ఉంది. సంకల్ప శక్తి, రైట్ మీనింగ్ సంకల్ప శక్తి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు అయితే? మీకు మీ ఓన్ సంకల్ప శక్తి లేదు. You function even as people perform various actions in the light of the sun. సూర్యుడు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనుషులు అన్ని పనులు చేసేసుకుంటారో, నీవు కూడా ఆ అన్ని పనులను ఇన్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్ చేసేసుకుంటున్నావు. మీరు అంటే మనస్సు యొక్క లైట్ లో. But do not entertain the false notion, O senses. మీరేమో చెడు అభిప్రాయాలని ఉద్దేశాలను ఎప్పుడు కూడా పొందకండి. ఎంటర్టైన్ అంటే వాటిని రానివ్వకండి. That I am intelligent for you or not. ఏంటండి లైక్ దట్? ఇది ఎట్లా ఉందండి మేడం? ఓ సెన్సెస్ దట్ ఐ ఆమ్ ఇంటెలిజెంట్ ఓకే ఫార్ యూ ఆర్ నాట్. ఐ ఆమ్ ఇంటెలిజెంట్ ఫర్ యూ ఆర్ నాట్. ఐ ఆమ్ ఇంటెలిజెంట్ అనేటువంటిది సింగిల్ కోట్లో ఇచ్చిండారు. ఓకే, ఐ ఆమ్ ఇంటెలిజెంట్ అంటే నేను చాలా తెలివి గలవాడిని. తర్వాత ఫార్ యు ఆర్ నాట్, మీరు కాదు అంటే నాకే. ఈవెన్ ద నోషన్ ఐ ఆమ్ అలైవ్ దట్ యు ఎంటర్టైన్ ఫాల్స్లీ ఈజ్ కండూసివ్ ఓన్లీ టు సారో. ఒకసారి అండి, ఈవెన్ ద ఫ్రూషన్, ఈవెన్ ద నోషన్ ఐ ఆమ్ అలైవ్ నేను జీవించున్నాను, దట్ యు ఎంటర్టైన్ ఫాల్స్లీ, నువ్వేమో ఫాల్స్ గా అలాంటి భావాన్ని కలిగిస్తున్నావు, ఈజ్ కండూసివ్ ఓన్లీ టు సారో. అది కేవలంగా దుఃఖానికే దారితీస్తుంది. అంటే నేను ఉన్నాను, నేను జీవించి ఉన్నాను అన్న భావం కూడా నీ వల్లనే వస్తుంది. అది అది దుఃఖానికి దారితీస్తుంది అటువంటి భావన. There is nothing but consciousness which is beginningless and endless. ఆది మధ్యాంతమైనటువంటి ఆ కేవల ఆత్మ చైతన్యం తప్ప మరొకటి ఏమీ లేదు. ఒక్కటి ఉన్నది, ఒక్కటే ఆ చైతన్యం. O wicked mind, what then are you? వాట్ దెన్ ఆర్ యు? అంటే ఓ దుర్మార్గమైన మనసా, అప్పుడు అలాంటప్పుడు నువ్వెవరివి? The notions that arise in you, visualize it, namely I am the doer and I am the enjoyer. నీలో ఉద్భవించినటువంటి అభిప్రాయాలు, నేనే కర్తని, నేనే భోక్తని, which appear to be great rejuvenators or in fact deadly poisons. రిజువనేటర్సా? great rejuvenators. అవేవో చాలా గొప్ప శక్తినిచ్చేటటువంటిగా ఉన్నాయి, కానీ అవి మాత్రం చాలా విషపూరితమైనవి ఆ భావాలు. Do not be so deluded, O mind. మనసా, నువ్వు అంత భ్రాంతిలో ఎప్పుడు ఉండకు. In truth, you are neither the doer of anything nor are you the experiencer. నిజం చెప్పాలంటే నిజానికి నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. You are inert and your intelligence is derived from some other source. నువ్వేమో జడమై ఉన్నావు, నీకున్న తెలివి మరొక రకమైనటువంటి కారణంలోంచి, మరొక మూలంలోంచి వచ్చింది. How are pleasures related to you?
ఏంటండి హవ్వారనా? How అటువంటప్పుడు are pleasures? ప్లెజర్స్ అంటే ఈ సుఖాలు అవన్నీ నీకెలా సంబంధం కలిగి ఉంటాయి? You yourself do not exist. నువ్వే ఎగ్జిస్ట్ అయ్యలేవు, నీకు సుఖాలు ఏమిటని. How do you have relations? నీకు బంధాలే ఉన్నాయి. If you realize I am but pure consciousness, then you are indeed the self. నువ్వు ఎప్పుడైతే నేను కేవలంగా ఆ పవిత్రమైన చైతన్యాన్ని తెలుసుకుంటున్నావో అప్పుడే నువ్వు ఆత్మతత్వాన్ని వైపుతున్నావు. Then how does sorrow arise in you? అటువంటప్పుడు నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది నీలో? When you are the unlimited and unconditioned consciousness. నువ్వు అనంతమైనటువంటి పరిమితములు కానిటువంటి కండిషన్కి అతీతమైనటువంటి చైతన్యానివై ఉన్నప్పుడు నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి సంభవం? Veetahavya continued to contemplate. ఇలా వీతవ్య కూడా కాంటెంప్లేట్ చేస్తున్నాడు, ఇంకా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. O mind, I shall gently bring home to you the truth that you are indeed neither the doer nor the experiencer. మనసా నీకు ఈ సత్యం అర్థమయ్యేటట్టు చేస్తాను, ఏమిటంటే నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదని. You are indeed inert. నువ్వు నిజానికి జడమై ఉన్నావు. How can a statue made of మళ్ళీ చదవండి. హౌ కెన్ a statue స్టాట్యూ, అదే రాతితో చేయబడినటువంటి ఒక విగ్రహం. హౌ కెన్ ఏ స్టాట్యూ మేడ్ ఆఫ్ స్టోన్ dance? అది అది ఎలా డాన్స్ చేయగలదు? రాతితో చేయబడిన విగ్రహం ఏ విధంగా డాన్స్ చేయగలదు? అది జడమై ఉంటుంది. If your intelligence is entirely dependent upon the infinite consciousness, నీ యొక్క తెలివి కేవలంగా అనంతమైన చైతన్యం మీదే ఆధారపడి ఉంటే then you may live long in that realization. ఇప్పుడు నువ్వు ఆ రకమైనటువంటి జ్ఞానంలో చాలా కాలం ఉంటావు. However, చదవండి hello, చదవండి. however తర్వాత శ్లోకం ఉంది మేడం. ఓహో, ఏదేమైనప్పటికీ అని. క్రియతే యత్తు యచ్చక్త్యా ఏంటండి? క్రియతే యత్ క్రియతే యత్తు యచ్చక్త్యా యత్ శక్త్యా యత్తు యచ్చక్త్యా తత్తేనైవ కృతం భవేత్. సత్యేనైవ లునాతి కృతం. దాత్రం ఒకసారి ఉండండి. తత్తేనైవ కృతం భవేత్. సత్యంతో కృతం భవేత్, పనులు చెయ్యి. సత్యం మేడం. తత్తే ఏంటి? తత్ తే నైవ తత్తేనైవ కృతం భవేత్. లూనాతి దాత్రం పుంసంఖ్య. లూనాతివా? లునాతి దాత్రం పుంసంఖ్య లావకః ప్రోచ్యతే పుమాన. నామకః బ్రోచ్యతే పుమానః నా లావకః. చదవండి మీనింగ్. What is done with the intelligence or the energy of another? అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ విత్ ద ఇంటెలిజెన్స్
or the energy of another ఇతరుల శక్తితో ఉమ్, is considered to be done by the latter. అంటే ఎవరైనా వాళ్ళ శక్తితోటి వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటి శక్తితోటి ఏమైనా చేస్తున్నారంటే ఈజ్ కన్సిడర్డ్ బై ద లాటర్, అంటే వాళ్ళ శక్తితోటి చేస్తున్నారని తెలుస్తుంది. The sickle harvests with the energy of the farmer. దాన్ని ఏమంటారండి? చేతిలో సికిల్ని Sickle అంటే అంటే ఇలా కొడవలి మేడం. అర్ధచంద్రాకార కొడవలి 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 అంటారు. అవును. ద సికిల్ Harvests with the energy of the farmer. అది అంటే ఆ రైతు చేతిలో ఉన్న శక్తితోటి అది కట్ చేస్తూ ఉంటుంది అనమాట, పంటల్ని కోస్తూ ఉంటుంది. And hence the farmer is said to be the harvester. అందుకని ఫార్మర్ నే హార్వెస్ట్ అని అంటారు అంతేనా? ఫార్మర్ ఈజ్ సెట్ టు బి The harvester. FORMER ఫార్మర్, FERMER Right. madam. హార్వెస్టర్, ఆయన్నే పంట పండించేవాడని అంటాం. Similarly, though it is the sword that cuts, the man who wields the sword is the killer. హూ వీల్స్ వెయిల్స్ VEIL Wields, WIELDS. ఓ ఇప్పుడు చదవండి. ద మ్యాన్ హూ వీల్స్ The man who wields the sword is the killer. వీల్డ్ అంటే కట్ చేయడం కదా. వీల్స్ ది వరల్డ్ ఈజ్ ఎ కిల్లర్ అంటే ఆయన హంతకుడితో సమానం అన్నమాట. ఆయన చంపుతున్నాడు అంటే ప్రపంచం అన్ని లేకుండా చేస్తున్నాడు. You are the inert, O mind. నువ్వు మనస్సా, నువ్వు మాత్రం జడవై ఉన్నావు. Your intelligence is derived from the infinite consciousness. అనంత చైతన్యం నుంచి నీ బుద్ధి అనేది వస్తోంది. That self or the infinite consciousness knows itself by itself. ఆ అనంతమైనటువంటి చైతన్యమే అదే ఆత్మతత్వం. అది దాని వల్లనే అది తెలుసుకోగలదు. Experiences itself in itself by itself. అది తనలోని తన వల్లనే అనుభూతి చెందుతూ ఉంటుంది. The Lord endeavors to enlighten you continuously, for the wise should thus instruct the ignorant. నిరంతరాయంగా జాగరూకం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే నిరంతరాయంగా నువ్వు ఎన్లైటన్ అవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. For the wise should thus instruct the ignorant in 100 ways. Why should instruct the ignorant? Ignorant in 100 ways. In 100 way అన్న. Ways, madam, మార్గాలు. అదే వే అన్నారు కదా, 100 కాదు. అంటే 100 రకాలుగా జ్ఞానులు అజ్ఞానుల్ని అందులోంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఏ విధంగా వాళ్ళు ఎన్లైటన్ అవ్వాలి. ఎన్నో రకాలుగా జ్ఞానులు సూచనలు ఇస్తూ ఉంటారు. మేడం నేనేమి మామూలుగానే ఉన్నాను. అంటే జ్ఞానులు ఎన్నో రకాలుగా వాళ్ళ సూచనలు ఇస్తూ ఉంటారు అజ్ఞానులకి ఎలా ఎన్లైటన్ అవ్వాలని. The light of the self alone exists as consciousness or intelligence. ఆత్మ యొక్క ఆ కాంతి మాత్రమే అదొక్కటే ఉన్నది. ఇంటెలిజెన్స్ గాను ఇంటెలిజెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ Consciousness, madam. చైతన్యం గాను అదొక్కటే ఉండదు. అది అంటే ఆ చైతన్యంగా కనబడేది తెలివిగా కనబడేది కేవలంగా ఆ ఆత్మతత్వం యొక్క గొప్పతనం, కాంతి వల్లనే, వెలుగు వలన, జ్ఞానం వలన, అలాగా దాని అర్థం. That itself has come to be known as the mind. అదే
మనస్సుగా అంటే వచ్చింది. మన ఇది ఒకసారి రిపీట్ చేస్తారా అది ఎగ్జాక్ట్ గా? అంటే మనస్సే ఆత్మ చైతన్యమే మనస్సుగా ఉంది. అది మనస్సు వేరేగా ఏం లేదు కదా, అందులోంచే అది వచ్చింది మనస్సుగా. అంటే ఎవ్రీథింగ్ ఇవన్నీ జడమే, వీటన్నిటినీ బలం చేసేది కేవలంగా ఆత్మ చైతన్యమే. మనస్సు జడం, ఇంద్రియాలు జడం, శరీరం జడం, వీటన్నిటికీ పుష్టినిచ్చేది ఆత్మ చైతన్యమే. అందుకని ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మ చైతన్యమే మనస్సుగా మారింది అని చెప్పుకోవాలి. Okay. అజ్ఞానంతో కూడి. Okay. If you realize this truth, you will instantly be dissolved. ఇన్స్టాంట్లీ Be dissolved. అంటే ఈ సత్యం నీకు తెలిసిందే, నువ్వు వెంటనే కరిగిపోతావు. వినబడిందా? Oh, fool. వినబడింది మేడం. Oh, fool. Ah. When you are in truth, the infinite consciousness, why do you grieve? వెన్ యు ఆర్ ఇన్ ట్రూత్ ఇన్, మళ్ళీ ఏంటంటే అక్కడ అర్థం, వెన్ యు ఆర్ ఇన్ When- ట్రూత్ ఇన్ ఇండి. The infinite consciousness, why do you grieve? G-R-I-E-V. నువ్వు ఆ అనంతమైన చైతన్యం, అదే సత్యమై ఉన్న దాంట్లో ఉన్నావు, మరి నీకెందుకు దుఃఖం? నువ్వే ఆ సత్యంలో ఉండగా నీకు దుఃఖం ఎందుకు? That is omnipresent. That is అది the all. అది అనంతమైన అన్ని చోట్ల అనంతంగా వ్యాపించి ఉంది, అదే సర్వస్వం అయి ఉంది. When you Okay. realize it, Hmm. when you You realize learn it, you become the all. నువ్వు అది గ్రహించితే నువ్వు సర్వస్వం అయిపోతున్నావు. You are not the body. You are not. నువ్వు The body శరీరానివి is కావు. not. యు ఆర్ నాట్ ద బాడీ, నువ్వు శరీరానివి కావు. The one infinite consciousness alone exists, and in that homogeneous being, the diverse concepts of I and you appear to exist. కేవలంగా ఆత్మ చైతన్యం ఒక్కటే ఉంది. నేను నువ్వు అనేటటువంటి అభిప్రాయాలు కనబడుతున్నాయి, ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ లేవు. అవి దృశ్యంగానే ఉన్నాయి, దృశ్యమానంగా కనబడుతున్నాయి. If you are the self, then self alone exists, not you. నువ్వే గాని ఆత్మ చైతన్యాన్ని అవుతే అప్పుడు కేవలం ఉన్నది ఆత్మ చైతన్యమే, నువ్వు లేవు ఇంకా. If you are inert but different from the self, then you do not exist either. నువ్వు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నావంటే నువ్వు అసలు ఏమీ ఉండనే ఉండవు, నీకు అస్తిత్వమే లేదు. For the self or the infinite consciousness alone is all. అలోన్ ఈజ్ ఆల్ అనా? Alone is all. అంటే కేవలంగా ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ సర్వస్వం అయ్యి ఉంది, అదే ఆత్మతత్వం కూడా అయ్యి ఉంది. There is not else. N-A-U-G-H-T. నాట్ అన్నా ఎన్ఓటి అన్నా ఒకటి, ఇంకా ఏమీ లేవు. అంటే ఇంకొంచెం ఎంఫాటిక్ గా చెప్తున్నారు అనమాట, ఉన్నది ఒక ఆత్మ చైతన్యమే గాని మరొకటి ఏమీ లేదు. There is no possibility of the existence of a third thing. అక్కడ మూడోదంటూ ఏమీ ఉండడానికి అవకాశమే లేదు, apart from the consciousness and the inert substance. ఆ ఆత్మ చైతన్యము ఆ జడము తప్ప మూడోది ఏమీ ఉండే అవకాశము లేదు. But ఈ inert substance కూడా part of the consciousness కదా మేడం? అవును, ఇనర్ట్ సబ్స్టెన్స్ పార్ట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ తో వేరు కదా, అదే కదా అసలైనటువంటి మిస్టరీ. ఓకే. అవేర్నెస్ వచ్చాక ఆ విషయం తెలుస్తుంది, కానీ లేనప్పుడు ఇట్స్ ఓన్లీ రియల్ అని ఉంటుంది. ఓకే. Hence, oh mind, you are neither the doer nor the experiencer. హెన్స్ ఓ మైండ్,
You are neither the doer nor the experiencer. నీవేమో కర్తవి కాదు, అనుభవిస్తేనా భోక్తవి కాదు, అనుభవించేవాడివి కాదు. You have been used as a channel of instruction by the wise ones in their communication with the ignorant. అంటే జ్ఞానులు అజ్ఞానులకి ఇచ్చేటటువంటి సూచనలకి నువ్వు ఒక ఛానల్ గానే ఉన్నావు. నీ ద్వారానే అవన్నీ ఇప్పించబడుతున్నాయి. But in fact, that channel is unreal and inert. నిజం చెప్పాలంటే ఆ ఛానల్ కూడా నిజమైంది కాదు, అది జడమైంది. The self alone is the reality. కేవలంగా ఆత్మతత్వం ఒకటి సత్యం. If the farmer does not use the sickle, can it harvest? ఒకవేళ గాని రైతు కొడవలి ఉపయోగించకపోతే అది ఏమోని పంటని కొయ్యగలదా? The sword has no power to kill either. అదే విధంగా కేవలంగా కత్తికి చంపే శక్తి లేదు. O mind, you are neither the doer nor the experiencer. ఓ మనసా, నువ్వు కర్తవి కాదు, అనుభవించేవాడివి కాదు. Hence, grieve not. అందుకని నువ్వు దుఃఖపడకు. The Lord is not like you. ఆ ప్రభువు నీలాగా లేడు. Hence, do not grieve for him. అందుకని అతని కోసం కూడా నువ్వేమి దుఃఖపడకు. He does not gain anything by either doing or not doing. కర్తత్వం అంటే పని చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఆయన ఏమీ పొందడు. He alone pervades all. అంతటా ఆయన ఒక్కడే ఉన్నాడు. There is not else. తప్ప ఇంకా ఆయన తప్ప ఇంకేమీ లేడు. అంటే ఆ ప్యూర్ కాన్షియస్నెస్ తప్ప మరేమీ లేదు. Then what shall he do and what shall he desire? అప్పుడు ఆయన చెయ్యాల్సింది ఏమిటి? ఆయన కోరవలసింది ఏమైనా ఉంటుందా? You have no relationship to the self except as a fragrance to a flower. నీకు ఆత్మకి ఏ రకమైన సంబంధము లేదు, కేవలంగా ఒక పుష్పానికి ఉన్నటువంటి సుగంధం లాగా. అంటే అందులో పార్ట్ అండ్ పార్సల్ గానే ఉంది అన్నమాట. Relationship exists only between two independent beings of similar nature. సంబంధం అన్నది రెండు వేరువేరుగా ఒకే రకంగా ఉన్న రెండు వేరువేరు జీవుల మధ్య, వేరువేరు వస్తువుల మధ్య సంభవం. When they strive to become one. ఎప్పుడైతే ఒకటి అవ్వాలనుకుంటాయో అప్పుడు ఈ సంబంధం అనేది ఉంటుంది. You, O mind, are ever agitated. నీవు ఎప్పుడు కూడా అజిటేటెడ్ గానే ఉంటున్నావు. అంటే ప్రతి క్షణం కూడా చలిస్తూనే ఉంటావు. The self is ever at peace. ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. There can thus be no relationship between you two. TWO. ఆ విధంగా కూడా మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చలిస్తూ ఉంటే ఆత్మ ఎప్పుడు శాంతిగా ఉంటుంది. అందుకని మీ ఇద్దరి మధ్య ఏ రకమైన సంబంధానికి అవకాశం లేదు. If, however, you enter into the state of samadhi or utter equanimity, నీవు గాని సమాధి స్థితిలో ప్రవేశిస్తే you will remain firmly established in consciousness without the distraction of diversity. నువ్వేమో ఏ రకమైనటువంటి భిన్నమైన లేనటువంటి ఆత్మలోని స్థిరంగా ఉండు. Or the notions of
either many or one. ఎన్నో ఎన్నో ఉన్నాయని ఒక్కటే ఉందని అలాంటి అభిప్రాయాలు ఏమీ లేకుండా ఒక్కటిగానే ఉంది. And realize that there is but one self. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఒక్కటే ఒక ఆత్మతత్వం ఉన్నదని గ్రహించు. The infinite consciousness which shines as these countless beings. ఆ అనంతమైనటువంటి ఆ ప్రజ్ఞ, ఆ ఒక చైతన్యమే ఈ అనంతమైనటువంటి అంటే లెక్కలైనటువంటి రూపాలుగా ఉన్నది. Vitahavya continued to contemplate. ఇంకా వీటి విధంగా ఆలోచిస్తున్నారు. O senses, I feel that you have all been dispelled by the light of my admonitions. ఆల్ బీన్ డిస్పెల్డ్ బై ద అంటే ఇంద్రియాలతో చెప్తున్నాడు అనమాట. ఆఫ్ మై Dispelled by the light of my admonitions. అడ్మోనిషన్ అంటే ఏంటి? చూస్తాను మేడం. Scoldings. Admonition ante scolding. నా యొక్క స్కోల్డింగ్స్ వల్లే మీరు డిస్పెల్ అవుతున్నారంటే ఇటు అటు వెదజల్లబడుతున్నారు. ఉపదేశము, బుద్ధి చెప్పడము, బోధన అని ఉంది మేడం. బోధించడం. For you are born of darkness of ignorance. మీరు అజ్ఞానంలోనే జన్మించారు, నుంచి జన్మించారు. O mind, surely your emergence as an appearance is for your own grief. ఏంటి? Surely your emergence నీ యొక్క ఉద్భవం as an appearance is for your own grief. అది అంటే నువ్వు ఉద్భవించినట్టుగా యువర్ ఎమర్జెన్స్ యాజ్ అన్ అపియరెన్స్ నువ్వు కనిపించడం అనేది నీ యొక్క దుఃఖానికి మూలం అవుతుంది. అంటే నువ్వు ఉద్భవించడమే నీకు దుఃఖానికి మూలం. See how when you exist. ఫీ అనా ఎఫ్ఐఈవా? See madam, SEE. సి How when you exist, చదవండి, అక్కడితో మీనింగ్ రాలేదు. countless beings get deluded and enter into this ocean of sorrow. ఈ కౌంట్లెస్ బీయింగ్స్ అంటే ఎన్నో లెక్కలేనటువంటి వీళ్ళ మనుషులు అని జీవులందరూ కూడా భ్రాంతి చెందుతున్నారు అని అవి దుఃఖంలో, ఆ భ్రాంతి వల్ల దుఃఖంలో పడిపోతారు. With all its prosperity and adversity, illness, old age and death. అంటే దానికి వచ్చిన మన ఏమిటేమిట ఎంతో సంపదలు వస్తున్నాయి, దుఃఖ బాధలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం వస్తుంది, మృత్యు వస్తుంది. How greed gnaws at all the good qualities. ఏంటండి? హౌ గ్రేట్? How greed. గ్రీడా? GREED. GREED. ఓకే. హౌ గ్రీడ్? GNAWS. gnaws at all the good qualities. అంటే అన్ని మంచి లక్షణాలని అది ఎలా నవలేస్తుంది ఈ గ్రీడ్ అనేది, లోభం అనేది. And destroy them. నాశనం చేసేస్తుంది. How lust or desire distracts and dissipates their energy. ఈ లస్ట్ గాని వాళ్ళ కోరిక గాని మొత్తం వాళ్ళ ఎనర్జీ అంతటిను డిసిపేట్ చేసేస్తుంది, నాలుగు వైపులా వెదజల్లిస్తుంది. టైం ఏంది మేడం? ఇక్కడ ఆపుదాం. అంటే ఇతని పేరు ఏంటండి? మేడం, వీతహవ్య. ఇదంతా వీతహవ్యుడి యొక్క కాంటెంప్లేషన్ ద్వారా మనకి నేర్పుతున్నారు ఏ విధంగా ఇంద్రియాలు, మనస్సు
మనస్సును ఉద్దేశించి ఇంద్రియాలను ఉద్దేశించి ఇంద్రియాలు మనం ఎలాగా పాడు చేస్తున్నాయో అవి ఎంత శక్తిహీనము, మనస్సు ఏ రకంగా చేస్తుందో దానికి అస్తిత్వమే లేకుండా, ఇవన్నీ ఆయన కూడా ఆలోచించడం ద్వారా మనందరికీ బోధన జరుగుతుంది. మనకు కూడా అలాగే చూసుకోవాలి. ఇంద్రియాలు మీరేమి చేస్తున్నారు, మా మనస్సా నువ్వేమిటి చేస్తున్నావు, ఇలాంటివన్నీ చేసి అసలు నీకు అస్తిత్వం లేదు, ఆ పరమాత్మ చైతన్యమే తప్ప నీకంటూ ఏమీ లేవు, అందుకని అంటే నువ్వు ఎలాగ నాశనం అయిపోతావు అంటూ బోధపరుస్తున్నాడు. అంటే తెలుసుకుంటున్నాడు, తను తెలుసుకుంటూ మనకు తెలియపరుస్తున్నాడు. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా గీతా వీడి యొక్క కంటెంప్లేషన్ లో? బానే ఉంది, క్లియర్ గా, కనుక ఇవాళ ముగించద్దాం. మేడం ఇంకేమైనా మేడం చెప్పండి. మేడం ఓకే, చెప్పండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి మేడం. ఇప్పుడు నువ్వు భోక్తవు కావు, కర్తవు కావు, భోక్తవు కావు అంటున్నాడు కదా మనసుని, అవునండి అని అంటున్నారు కదా, దానికి కొంచెం చిన్న వివరణ ఇవ్వండి మేడం. ఎవరిని ఉద్దేశించి? మనస్సును ఉద్దేశించి కదా, మనసు ఉద్దేశించి అంటున్నాడు. ఎందుకంటే మనసు పిల్లల అస్తిత్వమే లేదు, అది భ్రాంతిగానే ఉంది. ఆ మనస్సే అది భోక్తని కర్తని అంటే ఫాల్స్ గా అనుకుంటోంది, కానీ రియల్ భోక్త అది కానే కాదు. అది కర్త కూడా అది కాదు, అది భావిస్తోంది భ్రాంతితో, నేను కర్తని నేను భోక్తని అని. బట్ ఇన్ రియాలిటీ అది భోక్త కాదు, కర్త కాదు, అది భ్రాంతి వల్ల అలా ఫీల్ అవుతుంది. అది అర్థం కాలేదా ఇంకాను? అవును, అది అంటే మరి ఇప్పుడు డివైన్ ప్లానే జరుగుతోంది, నువ్వేం చేసేది లేదనండి. అవును, అంతే కదా. అంతా కూడా ఆ పరమాత్మ చైతన్యంతో సంభవిస్తున్నాయి, కానీ తను కర్త అని తను భావిస్తోంది. తను కర్త కాదు, భోక్త కాదు, తనకు అస్తిత్వమే లేదు. కాబట్టి అసలు అస్తిత్వమే లేదు, కాబట్టి నీ కర్తృత్వం భోక్తృత్వం ఏమి లేదని భ్రాంతి చెందుతోంది అంతే. అట్లా ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇది అర్థం కాలేదని అడిగాను. సరే, ఇంకెవరికైనా? అందరికీ నమస్కారం.